విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెల 84 చోరీలు జరిగితే వాటిలో 59 కేసులు ఛేదించినట్టు సిపి శంకర్ వాక్య తెలిపారు. ఆ కేసులో రికవరీ చేసిన సొత్తును గురువారం కమిషనరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన క్రైమ్ మేళాలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణకు ఒకవైపు ముందస్తు చర్యలు తీసుకుంటూనే మరోవైపు నమోదైన చోరీ కేసులను త్వరితగతిన ఛేదించేందుకు క్రైమ్ విభాగం అధికారులు సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. గత నెల నగరంలో 84 చోరీలు జరిగితే వాటిలో 59 కేసులను ఛేదించామన్నారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా 3 నెలల క్రితం మా ఇంట్లో గోల్డ్ మేము డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకొని బీరువాలో పెట్టాము. యాక్చువల్గా నా నిర్లక్ష్యం వల్ల నేను చాబీ లేదు నా దగ్గర పోయింది. మా ఫ్రెండ్ 15 ఏళ్ళ నుంచి నాకు తెలుసు అండి. ఆమె 15 సంవత్సరాల నుంచి ఆమె నాకు బాగా పరిచయం. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేది. గత 3 నెలల క్రితం ఆమె వచ్చారు. వచ్చి గోల్డ్ అంతా ఆమె అంటే తీసుకెళ్ళిపోయారు. తర్వాత 3 నెలల తర్వాత పోలీసు వాళ్ళ కార్ని పెద్దొత్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు చాలా బాగా వర్క్ చేశారండి. మమ్మల్ని 3 నెలల తర్వాత జూన్ నెలలో రికవరీ చేశారు టోటల్గా. తర్వాత సార్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్ఐ గారు, సిఐ గారు. ఈరోజు stolen property and missing property recovery and refund mela మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,06,03,665 రూపాయలు. 29 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 73 మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బంగారం వచ్చేసి 1 కేజీ 204 గ్రామ్స్, వెండి 427 గ్రామ్స్, క్యాష్ 5,67,300, 3 మోటార్ సైకిల్స్, 6 ఆటోస్, 430 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్, 2 యాపిల్ ఐప్యాడ్, కాపర్ వైర్ కేబుల్ 93,000 రూపాయలు. సో మనం చూస్తే లాస్ట్ అన్ని మంత్స్ కలిపి చూస్తే మన అక్టోబర్ నెల 88 లక్షలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. నవంబర్లో 89, డిసెంబర్లో 90 లక్షలు, జనవరి 92 లక్షలు, ఫిబ్రవరి 93 లక్షలు, మార్చ్ 95 లక్షలు, ఏప్రిల్ 1,23,000 రూపాయలు, మే 1,04,97,000 రూపాయలు అండ్ జూన్లో 1,06,65 రూపాయలు. సో ఇది మంచి ఫలితం చూపెట్టారండి. మన క్రైమ్ వింగ్ రీసెంట్ గా జరిగిన చాలా ఆఫెన్సెస్ కూడా వాళ్ళు డిటెక్ట్ చేశారని నేను డీసీపీ క్రైమ్స్ తర్వాత మన ఎస్పీ క్రైమ్స్ ఈరోజు రిలీవ్ అవుతారండి. ఆయన టెక్కాలి డిఎస్పీగా ఆయనకు పోస్టింగ్ వచ్చింది. సో ఎస్పీ క్రైమ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారని సభముఖంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నా.